ఈ యుద్ధం ఎలా మొదలైందో తెలుసు. ఈ ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అంధకారం తన శక్తిని సేకరిస్తోంది. అగ్నిజ్వాలల మధ్య నుంచి ఒక భయంకరమైన శక్తి పుట్టింది. అతడే గజముఖాసురుడు. దేవలోకం కూడా కంపించింది. ఇంద్రుడు మరియు దేవతలు అతని శక్తిని చూసి భయపడ్డారు. ఇది సాధారణాసురుడు కాదు. ఇతన్ని ఆపడం చాలా కష్టం. గజముఖాసురుడు భూమిపై అడుగుపెట్టిన వెంటనే వినాశనం ప్రారంభమైంది. గ్రామాలు కాలిపోతున్నాయి. ప్రజలు ప్రాణాల కోసం పరిగెడుతున్నారు. అతని ప్రతి అడుగు విధ్వంసమే. భయంతో వణికిపోయిన ప్రజలు ఒకే ఆశతో ప్రార్థించారు. ఓ విఘ్నేశ్వర, మా కష్టాలను తొలగించు, మా రక్షణ కోసం వచ్చు. ఆ ప్రార్థనలు ఆకాశాన్ని తాకినప్పుడు ఒక దివ్యకాంతి వెలిగింది. శాంతమైన రూపంలో, అపారమైన శక్తితో శ్రీ గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకవైపు వినాశనం యొక్క రూపం, మరొకవైపు శాంతి యొక్క శక్తి. గజముఖాసురుడు నవ్వుతూ ముందుకు వచ్చాడు. గణేశుడు శాంతంగా నిలబడ్డాడు. యుద్ధం మొదలవబోతోంది. ఒక క్షణం నిశ్శబ్దం. తరువాత భూమి కంపించింది. గజముఖాసురుడు గర్జిస్తూ దాడి చేశాడు. గణేశుడు వేగంగా ముందుకు దూసుకెళ్లాడు. రెండు శక్తులు ఢీకొనే ఆ క్షణంలో యుద్ధం ప్రారంభమైంది. కొనసాగుతుంది.